అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ప్రపంచ క్రికెట్ సామ్రాజ్యంలో తిరుగులేని రారాజుగా భారత్ అవతరించింది. నిన్న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ను మట్టి కరిపించి టీ20 ప్రపంచ కప్ను ముద్దాడిన టీమిండియా ఇప్పుడు ఆనందంలో మునిగి తేలుతోంది. అయితే ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, అసలైన వేట ఇప్పుడే మొదలైందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాంబు పేల్చాడు. గెలిచిన ఊపులోనే తన తదుపరి లక్ష్యాన్ని ప్రకటించి యావత్ క్రీడాలోకాన్ని ఆశ్చర్యపరిచారు. 128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్ బరిలోకి క్రికెట్ అడుగుపెడుతున్న వేళ అక్కడ కూడా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడమే తన ఏకైక ధ్యేయమని సూర్య స్పష్టం చేశాడు. ఈ ప్రకటనతో భారత క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. క్రికెట్ ప్రపంచంలో భారత్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 96 పరుగుల భారీ తేడాతో కివీస్ జట్టును చిత్తు చేసి ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన వ్యూహాలను బయటపెట్టాడు. మనం కేవలం ప్రపంచ కప్లకే పరిమితం కాకూడదని, ఒలింపిక్స్ వేదికపై స్వర్ణ పతాకాన్ని సాధించడమే మన అసలైన టార్గెట్ అని పేర్కొన్నాడు. 2028లో అమెరికాలోని లాస్ ఏంజలస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. నిజానికి 1900 సంవత్సరంలో ప్యారిస్ ఒలింపిక్స్లో చివరిసారిగా క్రికెట్ కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ క్రీడకు ఒలింపిక్ హోదా దక్కింది. అంటే దాదాపు ఒక శతాబ్దానికి పైగా కాలం తర్వాత ప్రపంచం మొత్తం చూసే అతిపెద్ద క్రీడా వేదికపై క్రికెట్ సందడి చేయబోతోంది. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, భారత్ లాంటి దేశాలకు తమ క్రీడా శక్తిని చాటుకోవడానికి దక్కిన అద్భుతమైన అవకాశమని సూర్య భావిస్తున్నాడు. ఈ ఒలింపిక్లో క్రికెట్తో పాటు స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్బాల్ వంటి మరికొన్ని క్రీడలు కూడా చేరుతున్నాయి. అయితే అందరి దృష్టి మాత్రం క్రికెట్ పైనే ఉంది. టీ20 ఫార్మాట్లో ఈ పోటీలు జరగనున్నాయి కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 జట్టుగా ఉన్న భారత్కు స్వర్ణ పతాకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2028వ సంవత్సరంలోనే ఒకవైపు టీ20 ప్రపంచ కప్, మరోవైపు ఒలింపిక్స్ జరగనుండడంతో ఆ ఏడాది భారత క్రికెట్కు అత్యంత కీలకం కానుంది. ఒకే ఏడాదిలో 2 భారీ టైటిల్స్ గెలవాలనేది సూర్య ఆశయం. అయితే ఒలింపిక్స్లో పాల్గొనే జట్లకు అర్హత ప్రమాణాలు ఎలా ఉంటాయనేది ఇంకా స్పష్టత రాలేదు. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేస్తారా లేక క్వాలిఫైయర్ రౌండ్లు నిర్వహిస్తారా అనేది చూడాలి. ఆతిథ్య దేశంగా అమెరికాకు మాత్రం నేరుగా ఆడే అవకాశం దక్కవచ్చు. ఏది ఏమైనా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ఇప్పుడే తన అమ్ముల పొదిలో అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఒలింపిక్ వేదికపై జనగణమన గీతం ఆలపిస్తూ స్వర్ణ పతాకాన్ని అందుకోవడమే ఇప్పుడు ప్రతి భారతీయ క్రికెటర్ కల.